హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో రోజ్ సిరప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సిరప్ రోజ్ మిల్క్ చేసుకోవడానికి, ఐస్ క్రీమ్లోకి, ఇంకా ఎట్లకైనా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ వేసుకుని నాటు గులాబీ పువ్వులు 4-5 పువ్వుల రేకలు కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఈ రోజ్ సిరప్ అన్నది ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల వరకు ఉంటుందండి. ఈ రోజ్ సిరప్ అన్నది ఉంటే ఏమైనా జ్యూస్లు అయినా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అవి బాగా మరిగాక మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని అవి చల్లారాక స్ట్రైనర్తో వడకెట్టుకోవాలి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవడం వల్ల రోజులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి, కలర్స్ కూడా యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్, ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. 2 ఈక్వల్గానే తీసుకోవాలి. షుగర్ వాటర్ వేసుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న రోజ్ వాటర్ ఉంది కదా, ఆ రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని తర్వాత 2-3 పెద్దవి బీట్రూట్ ముక్కలు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు, న్యాచురల్గా బీట్రూట్ ముక్కలు వేసి కలర్ రప్పిస్తున్నాను. తర్వాత ఒక చిటికెడు సాల్ట్, 4-5 చుక్కల నిమ్మరసం కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటేనే సిరప్ అన్నది బాగుంటుంది, లేదంటే అడుగు పట్టేసి అంత బాగోదు. షుగర్ యాడ్ చేసాం కాబట్టి బేగా అడుగు పట్టేస్తుంది హై ఫ్లేమ్లో పెడితే. కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. తర్వాత అది బాగా చల్లారాక ఒక బౌల్లోకి తీసుకుని ఆ బీట్రూట్ ముక్కలు తీసుకుని పక్కన పెట్టేసుకోవడమే. అంతే, రోజ్ సిరప్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.